భారత్ మాతా. హరే కృష్ణ. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే వందే వందే. జై శ్రీరామ్. ఒక్కసారి లేచి కూర్చుంటారా? థ్యాంక్ యూ. జై శ్రీరామ్. కూర్చోండి. ఎందుకు లేపాను తెలుసా? మేము లేపడానికే కదా వచ్చామడిగా. ఈ లేపడం అంటే నిద్ర లేపడం కూడా. ఎందుకంటే పైన చిల్లుగా ఉంది, మన ప్రోగ్రాం డల్గా ఉంది, నిద్ర మస్తుగా వస్తుంది. జనం లేపేసరికి ఇంకా నీరసం వస్తుంది. అవునా? నేను ఇక్కడికి వస్తే నిద్ర వస్తే ప్రోగ్రాంలో నేను మాట్లాడలేనని పాపం గుప్తా గారు ఇంకొకళ్ళు స్వామి టిఫిన్ చేయమంటే నేను చేయను అని పాలు తాగి ఏవో జాంపలు తిని వచ్చా. ఎందుకంటే నిద్ర లేపేవాడు నిద్రపోకూడదు కదా. మరి మనం నిద్ర పోతున్నామా లేచున్నామా ఎలా తెలుస్తుంది? మన యొక్క కూర్చున్న తీరు బట్టి, మనం చేసే పని బట్టి. ఉపన్యాసం ఒకళ్ళు ఇస్తూ ఉంటే, ఇంకొకళ్ళు ఇద్దరిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, సెల్ నొక్కుంటూ ఉంటే, సీట్లోంచి కదులుతూ ఉంటే దాని అర్థం ఏంటి? కదలేక వచ్చిందంటే వదిలేక అని అర్థం. అదే బదులు. సో నాకు ఇచ్చిన టైం దాటింది, నేను వెళ్ళిపోవాల్సిన టైం కూడా అయింది. అయినా మన రవి నేను మాట్లాడతానే అంటే, స్వామి మీరు మాట్లాడిస్తే అందరూ వెళ్ళిపోతారు, మీరు లాస్ట్ స్వీట్ కదా, మీరు స్వీట్ అయిపోతే భోజనం అయిపోతుంది అన్నాడు. స్వీటో హాటో నాకైతే టైం వెయిట్ అయింది, లేట్ అయింది. కానీ మీరు గ్రేటు. నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఇందాక మన సునీల్ దేవదర్జీ, మన రంగరాజన్జీ చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ఉంటే సరిపోదు, మనం క్షేత్రస్థాయిలో ఉండాలి. మరి ఇందులో ఎంతమంది పిరికోళ్ళు ఉన్నారో నాకు తెలియదు. ఏమన్నాను? చాలామంది హిందువులు పిరికోళ్ళే. ఎందుకంటే లైక్ కొట్టడానికి కూడా భయపడే బ్యాచ్ మనలో దండిగా ఉన్నారు. ఏదైనా పోస్ట్ పెడితే ఈ వీడియో అందరికీ వెళ్తుందని చెప్తున్నాను నేను ఇక్కడ. వాడి సొంత పేరు పెట్టుకోడు. గొర్రెల కథ వదిలేయండి, మీకు తెలుసు, నా వీడియోలు చూస్తుంటారు. నేను వాడిని బంగారం అడగను, వాడి డబ్బు అడగను, వాడి ల్యాండ్ అడగను. ఒరే నీ పేరు చెప్పరా అంట. ఎందుకో అంటాడు వాడు. ఎందుకని? వాడి పేరు ఎక్కడ ఉంటుంది? మన దాంట్లో ఉంటుంది. వాడి పేరు సుబ్రహ్మణ్యం కావచ్చు, సాంబశివ కావచ్చు, మురళి కావచ్చు, రామకృష్ణ కావచ్చు. అలా చెప్పగానే నేనేమంటాను? అవును నువ్వు మాకే పుట్టావంటాను. అయిపోయా కథ. ఇక్కడెవడు క్రైస్తవుడు లేడు, ఇక్కడెవడు ముస్లిం లేడు. అందరూ మనకు పుట్టిన వాళ్ళే, అందరూ మనోళ్ళే. నేను చెప్తా, వాడి ముఖం మీదే చెప్తా. నేను పిరికోళ్ళని ఎందుకు అన్నానంటే, జస్ట్ నిన్నగాక మొన్న రాజమండ్రి దగ్గర కొవ్వూరులో ఉన్నా. అక్కడ గౌడీ మఠం అని ఒకటి ఉంది. ఆ గుడి లోపల ఒక స్తంభం ఉంటే, ఆ స్తంభానికి ఈ గొర్రెగాళ్ళు ఫ్లెక్సీ కట్టారు. ఆ గుడి బయట ఇంకో స్తంభానికి ఇంకోటి కట్టారు. లాస్ట్ టైం ఒక 1.5 month క్రితం వెళ్ళినప్పుడు దాన్ని తీయడం కుదరలేదు. సో ఈసారి నాకు కుదిరింది. అది అక్కడ కనబడుతుంది లేదో నేను చూపించేస్తాను. ఇది ఇంకొక 2 hours రిలీజ్ అవుతుందండి. నేనేం చేశానో చూపిస్తున్నా, మీకు దమ్ముంటే చేయండి. కనబడుతుందా ఇది? ఆ గుడి ముందు వాడు ఫ్లెక్సీ పెట్టాడు, నా వెనకాలే ఉంది. ఇంకా జూమ్ చేయలేం. నేను ఒక కర్ర తీసుకుని పబ్లిక్ అందరు చూస్తుండగా ఎవడైనా వస్తే ఆ కర్రతో వచ్చినోను కూడా పొడవడానికి సిద్ధపడి ఆ ఫ్లెక్సీని పొడిచా. ప్రశ్నలే, ఊరికే చందనం స్మగ్లింగ్ విషయంలో కాదు. నేను చూపిస్తా పొడిచేది. కానీ కొంచెం ముందుకెళ్దాం. యా
కనబడుతుందా? కనబడుతుందా? ఇంకోటి ఉంది, అది కూడా పొడిచాను, కానీ ఇది మళ్ళీ 2 అవర్స్లో వస్తుందిలే. నేను చెప్పేదేమంటే, అక్కడ ఉంది కర్ర, నేను వాడింది బుర్ర. పగల కొట్టేసింది వాడి పుర్రే, ఎందుకంటే వాడి గొర్ర. అదేందా మన ఊరికే సోషల్ మీడియాలోనో ఫ్రెండ్స్ దగ్గర పబ్లిక్ మీటింగ్లోనో ఆ చందనం స్మగ్లింగ్ సినిమా వస్తే అక్కడ కాదు, తగ్గేదిలే. ధర్మం విషయంలో, దేశం విషయంలో తగ్గేదేలే. చెప్పండి అప్పుడు. అర్థమైందా? ఇంకో విషయం చెప్తున్నా, చాలా ఏంటది ఆ పదాలు వాడుతుంటారే, సఫిస్టికేటెడు, చాలా పొలైట్గా, చాలా తెలివిగా, అలాంటి పదాలు ఏం వాడకండి. పక్కగా చెప్పండి, మాస్, ఊర మాస్. పక్కగా అలా ఉంటేనే దేశం ధర్మం నిలబడుతుంది. మీరు నా వీడియోలో ఒకటి చూశారు, తిరుమలలో వాడు గోవింద చెప్పమంటే చెప్పలే, చెప్తుంటే నన్ను అడ్డుకున్నాడు, నా సెల్ లాక్కున్నాడు, నన్ను అరేవరు అన్నాడు. వాడు బూట్లు వేసుకొచ్చాడు. నేను ఎలా గట్టిగా గర్జించానో మీరు చూసే ఉంటారు. దేవుడు ముందు బూట్లు వేస్తావా, తీరా గూట్లే అని గట్టిగా మాట్లాడాను. ఎందుకు మాట్లాడా? ఆడు పనోడు అని నేను విశ్వసిస్తున్నా. ఆడు ఈఓ కానీ, అక్కడ ఉండే డబ్బారెడ్డి కానీ, కమిటీ సభ్యులు కానీ మన పనోళ్ళు. నేను చెప్తా, నేను ఫీల్ అవుతా. ఎందుకంటే ప్రధానమంత్రి గారు చెప్పారు, ఫస్ట్ ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, మై ప్రధానమంత్రి నై మై ప్రధాన సేవకు, ఆయనే సేవకుడు అని చెప్పినప్పుడు వీళ్ళంతా ఎవరు? మనం పైసలు వేస్తే బతికేవాళ్ళే కదా. దీని పేరేంటి? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ కదా. ఇంకా కాల్మొక్తా బాంఛన్ ప్రోగ్రాం కాదు కదా. అందుకని మనం బాసులం, వాళ్ళు దాసులు. నేను చెప్పేది రాధా మనోహర్ దాసు. ఇదే వాళ్ళకైనా మీకైనా ఇచ్చే క్లాసు. ఆ విషయంలో నేను మాసు, ఊర మాసు. ఎవరైనా వస్తే పగులుద్ది గ్లాసు. ఆ విషయంలో తగ్గేదిలే. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా దరిద్రమైన స్థితి ఉంది. ఎందుకంటే విలువ లేనివాడు, ఇంటి మీద సిలువ వేసుకున్నాడు పరిపాలన కాబట్టి, పైసలు లేవు కాబట్టి, అడుక్కు తినే పొజిషన్ కాబట్టి, గణపతి మండపాలకి 1000 రూపాయలు అడుక్కుంటున్నాడు. రోజుకు 1000 ఇవ్వాలంట, మైకి పెడితే 100 ఇవ్వాలంట, వాడి 100 ఇవ్వాలంట. ఏం చెప్పాలి? పాస్టర్లకు 20 కోట్లు మనం రిలీజ్ చేశాడు. మళ్ళీ వాడికి పాలాభిషేకాలు పాస్టర్లు. మళ్ళీ అదేంటది నెల్లూరులో రొట్టెల పండుగ, వాడి మట్టి, దానికి 15 కోట్లు విడుదల. కానీ రంగనాథ స్వామి తెప్పోత్సవానికి పైసలు లేవు, రద్దు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. మరి ఇలాంటి స్థితి ఎందుకు వస్తుంది అంటే, పౌరుషహీనులైనటువంటి హిందువులు, కులం మాత్రమే ముఖ్యం అనుకునేటువంటి దొంగ హిందువులు, సెక్యులర్ హిందువులు, అలాగే పార్టీ ముఖ్యం అనుకునేటువంటి కుహనా హిందువులు ఉండడం వలన. సో అక్కడ పరిస్థితి అలా ఉంది. ఇక్కడ జాగృతం అయ్యారు హిందువులు. అయితే ఈ కార్యక్రమం ఒకటి కొంచెం డల్గా ఉండొచ్చు, కానీ ఈ కొంచెం నా రిక్వెస్ట్ ఏమంటే, ముందుగా కార్యక్రమాన్ని ముందుగా డిసైడ్ చేసి ఓ నెల ముందు చెప్పండి. ఇలా చాలామంది వినడానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. అలాగే వితిన్ టైం, మనకి ఇచ్చిన టైంలో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అందరి శరీరాలు ఆకలి, నిద్ర అవన్నీ ఉంటాయి, అందరికీ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో తిరుమల విషయంలో ప్రతిరోజు ఇంచుమించు 4-5 కోట్లు పైసలు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయో తెలీదు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ పేరు మీద గత 3 ఏళ్ళుగా ఎన్ని 100 కోట్లు వచ్చినాయో ఎవరికి తెలియదు. అవి తినేస్తున్నారు. అడిగేవాడు లేడు, అడగడానికి సరైనవాడు కూడా అక్కడ ఎవడు లేడు. అంటే నేను తమిళనాడు, వారి పేరేమిటి, అన్నామలై వారిని ఒక క్వశ్చన్ అడిగాడు పత్రికా విలేకరి. నేను ఇక్కడే పక్కన రూమ్లో 15 నిమిషాలు కూర్చుంటా, నువ్వు దాన్ని నిరూపిస్తే పబ్లిక్గా నేను క్షమాపణ చెప్తా, లేకపోతే మీడియా తరపున నువ్వు చెప్పన్నాడు. అలా గట్స్తో మాట్లాడేవాళ్ళు కావాలి. సో మీరు క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వగలిగితే మన ధర్మం నిలబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏమీ అనకపోయినా ప్రొఫైల్ పిక్ పెట్టుకుంటే తలలు తీసే స్థితిలో వాళ్ళు ఉన్నారు.
మనమేమో కనీసం నోరిప్పి మాట్లాడలేకపోతున్నాం. నేను హిందువునని చెప్పలేకపోతున్నాం. ఒరే నువ్వు కూడా మాకే పుట్టేవరా అని వాడికి చెప్పలేకపోతున్నాం. ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే మన లోపల ఫీలింగ్ ఎక్కువైపోయింది. ఏం ఫీలింగ్ అంటే అన్ని మతాలు ఒకటే కదా, ఎవడి మతాలు వాడికి గొప్ప. అరే వన్ సైడ్లో వినరాదురా. ఎన్ని రోజులు నేను చాలా స్పష్టంగా ఎన్నో వీడియోల్లో చెప్పా, మనమంతా అన్నదమ్ములం అని ఫీల్ అయ్యే ఎడారి మతాల వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను చర్చికి వస్తా, నేను మసీదుకి వస్తా, మీరు చెప్పినట్టే ప్రేయర్ చేస్తా, మీరు చెప్పినట్టే నమాజ్ చేస్తా, కానీ అది అయిపోయిన వెంటనే మీరు గుడికి వచ్చి భజన చేయాలి. ఎందుకంటే అన్నదమ్ములం కదా, మనం అన్నదమ్ములం కదా. బయ్యా బయ్యా అనే కుయ్యగాళ్ళు ఇవన్నీ ఫాలో అవుతారా? అవుద్దా వాళ్ళ వల్ల? కాదు కదా. రెండోది, మీరు రోడ్డెక్కి ఎందుకు చస్తున్నారు, ఎందుకు మతం మార్చాలనుకుంటున్నారు? మేము రెడీగా ఉన్నాం, మమ్మల్ని మతం మార్చండి అని ఓ 10 మందితో వీడియో చేసి పెట్టా. మమ్మల్ని మతం మార్చండి అని చెప్పాం. అయితే ఎవడు రాలే. ఎందుకంటే నన్ను మతం మార్చాలంటే వాడి దగ్గర ఉన్నది కంటెంట్, కరెంట్ ఉండాలి. ఇప్పుడు వాడు ఏ మతంలోకి రమ్మన్నాడు? అదేదో ఒక ఎండిపోయిన శవం, 2 చెక్కల మీద ఎండిపోయిన శవం, ఆ శవం పార్టీలోకి రమ్మన్నాడు. సరే వెళ్దాం. కానీ వాడు ఉన్నట్టు నిరూపిస్తే 25 డిసెంబర్ కిస్ మిస్సు, అక్కడ లాజిక్ మిస్సు. నేను వస్తా మీ పార్టీలోకి, కానీ ఉన్నట్టు నిరూపించు. నల్గొండలో ఆ పక్కన మసీదు, ఈ పక్కన చర్చి, మధ్యలోనే పెట్టే మిర్చి, వితౌట్ కుర్చీ. నేను చెప్పా 25వ తారీఖు వాడు పుట్టాడని నిరూపిస్తే 25 లక్షలు ఇస్తాం నేను చెప్పా. వాడు నాకు ఆన్సర్ చెప్పలేదు సరిగదా, నా మీద కేసు పెట్టాడు. వాళ్ళ దగ్గర ఉన్న ఆలోచన అంతకంటే ఏం లేదు. అయితే మనం ఎవరితో అయినా సరే బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరి డిఎన్ఏ అయినా ఒకటే. మీరు ఏ ముస్లింనైనా అడగండి, ఏ క్రిస్టియన్ అయినా అడగండి, ఏ చదువు రాని వాడినైనా అడగండి. మనం వేదంలో ఉపనిషత్తులో ఒక్క మొక్క చెప్తే మిగిలిన 2వ మొక్క వాళ్ళు చెప్తారు, మీరు కూడా చెప్తారు. సర్వేజన ఏంది, ఎట్లా వచ్చింది? మీరు ఎవరినైనా అడగండి. నేను సిటీ బస్సులో పోతూ హైదరాబాద్లో ఇక్కడ అందరూ అరబ్కు సంబంధించినోడు ఎవడు లేడు, ఇజ్రాయెల్ సంబంధించినోడు ఎవడు లేడు, బ్రిటిష్ వాడు పుట్టినోడు అస్సలు లేడు, అందరు ఇక్కడ వాళ్ళు పుట్టినోళ్ళే అన్నాడు. నేను నిరూపిస్తాగా. చెప్పు. సర్వేజన ఇసుక బాధ్నే చుకునపోంతు. ఎలా అయిపోయావు? నీ బ్లడ్లో ఉంది, నీ హెడ్లో ఉంది, ఈ మడ్లో ఉంది. ఇక్కడ మట్టిలో, తలలో, బ్లడ్లో, అన్నిట్లో ఉంది. కాకపోతే నీ తల దొబ్బింది కాబట్టి అట్లా పోయావు అంతే కదా. ఎడారి మతాలంటే ఏం లేదు, సింపుల్గా చెప్పిన, ఒకటి నిలబెట్టిన శవాన్ని పూజ చేసేది, ఇంకోటి పడుకోబెట్టిన శవాన్ని పూజ చేసేది. మనకెందుకు భయ? నువ్వు తిప్పరా, నువ్వు తిప్పు. మనకు అవసరమా శవాలు? నేను చెప్పా త్యాగరాయ గాన సభలో, మేము కొండనెత్తిన గోవిందుని పూజిస్తాం, కోదండమెత్తిన రాముడిని పూజిస్తాం, విషం తాగిన శివుని పూజిస్తాం, అంతేగాని 2 చెక్కల మీద వేసుకుని చచ్చిపోయిన శవాన్ని మేము పూజించాం. మేము శివారాధన చేస్తాం, శవారాధన చెయ్యం. ఇప్పుడు చెప్పాలి, తగ్గేదే లేదు. ఇలాంటి విషయాల్లో చెప్పాలి. అలాగే తిరుమల వెళ్తే, శ్రీశైలం వెళ్తే, ఇంకా ఏ క్షేత్రానికి వెళ్ళినా మనం అందరం ఆడు ఏదో పెద్ద బాసు, మనం ఆడు భయపడి అంటుంటాడు. ఎవడైనా వేలు పెడితే వేలు ఇరిచేయండి, ఆడు మన పనోడు, ఆడు ఈవో అయినా సరే మనం హుండీలో డబ్బులు ఇస్తే బతికేవాడు, వాడి గౌరవం ఏంది? వాడు మనకు గౌరవం ఇవ్వాలి, మనం పైసలు ఇచ్చేవాళ్ళం. కానీ మనం భయపడి చస్తాం. భయపడి చచ్చి గట్టిగా వాడు ఇక్కడ అరవకూడదు అంటే మానేస్తాం, గోని చెప్పకూడదు మానేస్తాం. ఎంత దరిద్రం అండి. తిరుమల 15 గంటలు 14 గంటలు క్యూ లైన్లో మనం నడిచి వెళ్తే, ఈ మధ్య అయితే పాలు, కాఫీలు, టీలు, దద్దోజనం, ఉప్మా ఏమీ లే, పసిపిల్లలకు కూడా ఏమీ లే. ఎందుకంటే ఎలా తిరుమలకు వచ్చే వాళ్ళు దూరం చేయాలా ఈ ప్లాన్తో వాళ్ళు ఉన్నారు. అయితే అంత కష్టపడి మనం క్యూ లైన్లో వెళ్తే, అక్కడ గరుత్మంతుడి నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? గట్టిగా 1/2 నిమిషం, అంతే కదా. ఈ 1/2 నిమిషంలో వాడు ఒక హ్యాండ్ మైక్ పెట్టుకుని వాలంటరీ వాళ్ళు అటు పంపు ఇటు దీనికా మనం వెళ్ళేది? దానికా? ప్రశాంతంగా స్వామిని చూడడానికి కదా వెళ్ళేది. అందుకని మీరు ఎక్కడైనా హెచ్చరిక చేయండి.
వాళ్ళు పనోళ్ళు అనే విషయం గుర్తుపెట్టుకోండి. మనకి హక్కులు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అందుకని అమ్మయ్య దర్శనం అయిపోయింది. ఈ పుణ్యం కోరుకునే హిందువులు దేశానికి సేనే తప్ప ఏ ఉపకారం లేదు. క్షాత్రం లేని హిందువులు, ఉపకారం లేని హిందువులు. ఎందుకంటే వాళ్ళు ప్రొడ్యూస్ అంటే బాగుండదు, కానీ అంటే బాగుండదు. గుప్తా గారు ఇందాక చెప్పారు, మేము 13 మంది సంతానం స్వామి, 3 అన్నదమ్ములు, 10 మంది అక్క చెల్లెలు. ఇప్పటికీ మా అక్క చెల్లెలు అంతా ఉన్నారు, 10 మంది రాఖీ కడతారు అన్నాడు. సార్ అప్పుడైతే అంత పెద్ద కుటుంబాలు ఉన్నాయి, మా అమ్మమ్మకి 9 మంది, అలా చాలా పెద్ద కుటుంబాలు ఉన్నాయి. కానీ ఇప్పుడేముంది సార్ చెప్పండి? లింగం అంటూ ఒక లింగం, 6 కూడా బోర్డు లింగం కాదా? కాదా చెప్పండి? మన ఇంట్లో ఎవరైనా శివాజీ ఉన్నాడా? మన ఇంట్లో అల్లూరు ఉన్నాడా? మన ఇంట్లో భగత్ సింగ్, మన ఇంట్లో ఉద్దమ్ సింగ్ ఉన్నాడా? పుడతాడా? నేతాజీ, శివాజీ, సంభాజీ పుడతారా? మహా అయితే పుడితే అల్లు అర్జున్ పుట్టాలి తప్ప అల్లూరి సీతారామరాజే పుట్టాడు. అవునా కదా? అవునా కదా? ఇందాక లక్ష్మణుడు వాళ్ళ అమ్మ ఎవరంటే సుమిత్ర చెప్పాలి, కానీ వాడు అనుష్క చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టి మేస్తుందా? వాడు ఎవరిని అడిగారు, పంచపాండవులు ఎంతమంది అంటే ఏం చెప్పాడు వాడు? మాకు తెలియదు అనుకున్నావా? మంచం కోళ్ళ 3, మంచానికి కోళ్ళని 4, ఇటు చెప్పింది 3, చూపించింది 2, రాసింది 1. అలా పంచపాండవుల్లోనే పంచం ఉంది, కానీ వీడికి తెలియదు. తెలుగువాడంటే పంచ కట్టాలి, పంచాక్షరి జపించాలి, ఇంకోటి ఏంటి పంచులు వేయాలి, ఎవరి దాడికి ఇచ్చేయాలి. ఆల్రెడీ చెప్పాడుగా మహేష్ బాబు, లావ్ అయిపోతాం, ఆల్రెడీ లావ్ అయిపోయాం కాబట్టి ఎవరి దాడికి ఇచ్చేద్దాం. అది మన గుడైనా, వాడి చర్చ అయినా, ఇంకోటైనా. ఎందుకంటే మన సొమ్ము తింటుంది గవర్నమెంటు. అది ఎక్కడ ఎన్ని గుళ్ళల్లోనో తింటుంది. అది కట్టించాడు, ఇది కట్టించాడు, అది చేసాం. పాస్టర్లకు జీతాలు ఇమ్మని ఎవరు చెప్పాడండి? పాస్టర్లో ఉన్న లోకానికి ఒక్క ఉపకారం ఉంటే చెప్పండి, నేను చర్చికి రెడీ. కుటుంబాలను కూలదోయడానికి, సమాజాన్ని విడగొట్టి చెడగొట్టడానికి, పడగొట్టడం తప్ప పాస్టర్ వల్ల ఏమైనా ఉపకారం ఉందా? అరే రైతుకి ఇవ్వండి, అన్నం పెడతాడు. అడుక్కునేవాడికండి దండం పెడతాడు. అరే పాస్టర్కి ఇస్తే ఏమిస్తాడు రా? సున్నం కొడతాడు దరిద్రుడు. ఆ పదం మరి ఇంగ్లీష్లో ఏమన్నాలో, పాస్టర్ అంటే ఇంకా వాడిని పారాసైట్ అంటారు. పారాసైట్. వాడు మన సైట్కి వస్తాడు. ఎందుకంటే మా పార్టీలో చేరండి, మా వాడు వచ్చాడు, మా వాడు చచ్చాడు, మధ్యలో మా వాడు కార్చాడు. ఏందిరా? బ్లడ్. ఎంత బ్లడ్ ఉంది? ఏ గ్రూప్ బ్లడ్? ఆ బ్లడ్ ఇంకా ఉందా? నేను అడిగా, మీరు నిరూపించండి. ఆ చెక్క కానీ, వాడు కాచిన రక్తం చుక్క కానీ, వాడు కట్టుకున్న గోచి మొక్క కానీ ఒక్కటి ఉంటే చెప్పండి మీ పార్టీలో చేరతా అని చెప్పా. ఒక మేకుంటే చెప్పండి నేను చేరతా అని చెప్పా. క్రైస్తవం అనేది ఒక పోరంబోకు మతం. అందులో చేరేవాడు పోరంబోకు, వాళ్ళ దేవుడికి కొట్టింది మేకు, ఆడు తినేది పాసిపోయిన కేకు. అందుకే చెప్పాలి, నువ్వు వస్తే రాకో, నేను కొడతా మేకు మీద మేకు. మనకు అవసరంలే. వీరులు పుట్టిన నేల ఇది, ధీరులు పుట్టిన నేల ఇది, త్యాగులు పుట్టిన నేల ఇది. ఋషి భూమి, పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, జ్ఞానభూమి. ఇలాంటి నేలలో నేను పాపుల అమృతస్య పుత్ర. నువ్వు పాపివిరా. నాన్న పేరు చెప్పుకోలేవు, అమ్మ పేరు చెప్పుకోలేవు, అడక్క తినేదా, ఇంటి పేరు లేకుండా బతకలేవు, మా పేరు లేకుండా బతకలేవు, సర్టిఫికెట్లో హిందూ లేకుండా బతకలేవు, కులం లేకుండా బతకలేవు. అటు ఇటుగాని బతుకులు బతికే గొర్రెలు మాకు ఉపన్యాసాలు ఇస్తారా? ఒక్క అమ్మని చూపించమను, నేను జాయిన్ అయిపోతా వాళ్ళ మతంలో. 2 మతాల్లో ఏదైనా సరే. అరే మీ మతంలో బొమ్మలు దిమ్మలు తప్ప అమ్మలు ఉన్నారా? ఒక్క అమ్మని చూపించమను, నేను జాయిన్ అవుతా. ఎడారి 1, ఎడారి 2, ఒక్క అమ్మ. వీళ్ళకి పౌరుషం వస్తుందేమో, రిప్లై ఇస్తారేమో అని నేను నెంబర్ పెట్టి, ఒరే ఒక్క నాన్నకు పుడితే ఆ నాన్న పేరు నీకు తెలిస్తే, వాడి పేరు నీ బొకడా బైబిల్లో ఉంటే నాకు ఫోన్ చేయి, లేకపోతే ఎస్కేసుకుని ఫోన్ చేయి. ఒక్కడు ఫోన్ చేయడు. ఎందుకని? వాడి పేరు ఉండదు, వాళ్ళ నాన్న పేరు ఉండదు. ఎందుకంటే వాడు మనకే పుట్టాడు కాబట్టి. అందుకని మీరు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, గొర్రెలు వచ్చినా ఇంకోటి వచ్చినా చెప్పండి, మీరు కూడా మా వాళ్ళే. అరబ్బులో వాడు ఎవ్వడు, ఇక్కడ ఉండేవాడికి పిల్లనివ్వడు. అవునా కాదా? వాడి మూలం కూడా మనదే. అందరూ మన పుట్టినళ్ళు. అందుకే మేము ఒక పాటలో పాడుకునే వాళ్ళం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. జాక్సన్ తండ్రి జైపాల్, జైపాల్ తండ్రి జైరామ్,
కులాలు మతాలు మారినా మనమంతా ఒక్కటే, మన గతమంతా ఒక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్న. జాక్సను ఫైనల్లీ జైపాలు, ఫైనల్లీ జయరాం. ఎందుకంటే వాడి మూలం అంతా మనమే. ఎవడో గేలం వేస్తే ఈ మేళంగా వెళ్ళిపోయారు తప్ప అందరూ మనోళ్ళే, అందరూ మన పుట్టినోళ్ళే. అందుకని మనం మాట్లాడదాం, అవసరమైనప్పుడు పోట్లాడదాం, ఇంకా అవసరమైన కొట్లాడదాం. అలా చేయాలంటే మనకు కూడా కొంచెం కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉన్నవాడు మాట్లాడడానికి కరెంట్ ఉండాలి. ఆ కరెంటు కంటెంట్ ఉన్నవాళ్ళు ఫేస్బుక్లోనే కాదు ఫేస్ టు ఫేస్ కూడా మాట్లాడగలరు, ఈ సమాజాన్ని ఉద్ధరించగలరు. మీరు కూడా అలా ఉద్ధరిస్తారని నేను కోరుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వందే వందే వందే. జై శ్రీరామ్. హరే కృష్ణ. మీ అందరికీ ఏకాదశి పేపరు కార్డు ఇస్తారు, తీసుకోండి. హరే కృష్ణ, పాటించండి. మీ అందరికీ గణేష్ చతుర్థి రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ప్రతి వినాయక మండపంలో మనం బాలగంగాధర తిలక్ గారిది ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టి ఆయన ఆద్యుడు ఈయన పుణ్యవర మనం జరుపుకుంటాం, ఇంకా బాగా చేద్దామని చెప్పండి. అలాగే భాగ్యనగర్ ఉత్సవ కమిటీ వాళ్ళు నిన్న మొన్న ఫోన్ చేసి చెప్పారు, ఈ పోలీసు వాళ్ళు పిలిచి అది చేయకూడదు ఇది చేయకూడదు అంటే, మేము పర్మిషన్ తీసుకోం, మేము కరెంటు బిల్లు కట్టాం, నిన్ను అడిగి చెయ్యం, మాకు నచ్చినట్టు చేస్తాం, నిన్ను అడిగేది ఏందని చెప్పామని చెప్పారు. ఈ స్ఫూర్తి, ఈ పౌరుషం ఏపీలో ఉండే వీపీ హిందువులకు కూడా రావాలని నేను కోరుకుంటున్నా. వాడు అడుక్కోవడం మానలు, మనం ఇవ్వడం మానేద్దాం. అందుకంటే తగ్గేది ఏం లేదు, అందుకంటే చేసేది ఏం లేదు. జై శ్రీరామ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ.